హాయ్ అండి అందరికీ. అందరు ఎలాగున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే మా సాన్వికమ్మకి స్కూల్లో పర్ఫార్మెన్స్ ఉంది. కృష్ణాష్టమి పర్ఫార్మెన్స్ అండ్ ఇండిపెండెన్స్ రెండు ఒకటే రోజు సెలబ్రేషన్స్ చేశారనమాట. దానికోసం అయితే సాన్విక ప్రోగ్రాంలో ఉందన్నమాట. ఆ ప్రోగ్రాంలో సాన్విక అయితే గోపికమ్మలాగా రెడీ అయ్యి గోపిక డ్యాన్స్ అయితే చేయబోతుందన్నమాట. సో ఏంటంటే నేను గోపికమ్మ మేకేఓవర్ అయితే చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఎట్లా చేసుకున్నాడో, మనం బయట ఎవరి మీద ఆధారపడకుండా మనం ఇంట్లోనే పిల్లల్ని అయితే రెడీ అయితే చేయవచ్చు అనమాట. ఇంకా నార్మల్గా అయితే సెంటర్ క్రాఫ్ అయితే తీసేసి ఇంకా 4 పాయలు అంటారు కదా, ఆ పాయలదైతే జుట్టు అయితే వేసేసిన. ఇంకా తనకి రెడీ అవ్వడం అంటే ఇష్టం కాబట్టి అంత ఇబ్బంది పెట్టకుండా నార్మల్గా ఉంది. ఇంకా అటు సైడ్ అయితే వేసేసిన, అది క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా ఇటువైపు వేస్తుంది అనమాట. ఇది 4 పాయలు అంటారు కదా, ఈ పాయలు అయితే తీసేసి సింపుల్గా అల్లుకోవడమే. మనం ఎలాగ 3 పాయలు అల్లుకుంటామో అలాగా అల్లుకోవడం అనమాట. స్కూల్లో పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఈజీగా ఇట్లా రెడీ చేస్తే చాలా బాగుంటారు పిల్లలైతే. ఇంకా ఏ మేకోవర్ అయినా కూడా ఇంట్లోనే ఇట్లా రెడీ చేయొచ్చు. జుట్టు వేసేటప్పుడు అయితే కొంచెం డైలీ ఇబ్బంది అయితే సౌరం ఎప్పుడు తనకి తెల్ల గోపికమ్మ కాన్సెప్ట్ కాబట్టి ఈజీగా అయితే రెడీ అవుతుందన్నమాట. ఇంకా పాయలు అనేది ఊడిపోతాయి కదా, చిన్న జుట్టు ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి ఈ అల్లిన తర్వాత అక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ అయితే బ్లాక్ కలర్ అయితే వేసేసి ఇంకా కింద పాయలు అయితే అల్లేసి, సౌరం అనేది పెద్దది తీసుకోకూడదు పిల్లలకి. కొంచెం జుట్టు చిన్నగా ఉన్న పిల్లలకైతే సౌరం చిన్నది తీసేసుకుంటే ఈజీగా అవుతుంది అన్నట్టు. ఇట్లా కొంచెం పాయ మధ్యలోనే అల్లేసి ఆ పాయ మధ్యలో సౌరం పెట్టేస్తే మంచిగా అవుతుంది అన్నట్టు. అక్కడైతే ఇంకా ఆ సౌరానికి రియల్ జుట్టుకి మధ్యలో ఒక బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అయితే వేయాలి. తను డ్యాన్స్ చేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. గట్టిగా ఉండడానికి ఆ రబ్బర్ బ్యాండ్ అయితే వేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా తన జుట్టుకి ఇంకేం పెడదామని అయితే ఆలోచించిన. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి వెనక కట్టేవి, అవి కాకుండా ఇంకా జడబిళ్ళలు అంటారు కదా, అవి అయితే తగిలిచ్చేసిన అన్నట్టు. జడపిల్లలు తగిలిస్తేనే కొంచెం వాటికి హెయిర్కి అనేది పట్టుకొని ఊడిపోకుండా ఉంటాయి. ఈ కట్టడం వల్ల కూడా ముడి అనేది లూజ్ అయ్యి అవి డ్యాన్స్ చేస్తుంటే అవి అక్కడో ఇక్కడో పడిపోతాయి అన్నమాట. ఇక్కడ మధ్యలో రబ్బర్ బ్యాండ్ వేయాలని చెప్పాను కదా, ఆ రబ్బర్ బ్యాండ్ అనేది చాలా టైట్గా వేసుకోవాలి. టైట్గా వేసుకుంటే సౌరం అనేది మెయిన్ జుట్టు నుండి ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా జుట్టు అయితే అయిపోయాక ఇంకా ఆమె చూడండి ఎట్లా వచ్చిందో ఇట్లా అనేసి చూసుకుంటుంది అన్నట్టు తాపుకొకసారి. ఇంకా జడబిల్లలు కట్టిన లాస్ట్ ఇయర్ కడితే అవి మధ్యలో డ్యాన్స్ చేసేటప్పుడు అయితే ఊడిపోయినాయి అనమాట. అందుకనేసి ఇంకా ఈ జడబిల్లలు అయితే వెనకాల అవి జుట్టుకి ఇలా తగిలించేయడమే అన్నట్టు. ఈజీగా అవుతుంది, పిల్లలు కూడా ఏం ఇబ్బంది కలగదు. మళ్ళీ ఏంటంటే మనం రబ్బర్ అటాచ్ చేసినాం కదా మెయిన్ సౌరానికి మెయిన్ జుట్టుకి, ఆ మధ్యలో రబ్బర్ కవర్ అయిపోతుంది బిల్లలు పెట్టేయడం వల్ల. తర్వాత ఇంకా మ్యాచింగ్ కమ్మలు అయితే పెట్టేసినాం. తర్వాత ఫేస్ ప్యాక్ అనేది కొంచెం ఇంట్లో హిమాలయ బేబీ క్రీమ్ ఉంటే అది పెట్టేసిన అనమాట. అది కొంచెం స్క్రిప్ట్ మిస్ అయిపోయింది. తర్వాత మనం ఇంట్లో రోజు వేసేసుకునే పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసి ఇంకా ఆల్ కలర్స్ బొట్లు ఉంటాయి కదా, ఆ బొట్లు అయితే ఇంకా మధ్యలో అయితే మెరూన్ బొట్టు పెట్టేసి చుట్టూ అయితే వైట్ తిలకం పెట్టేసిన. ఇవి పెట్టడం వల్లనే గోపిక అనేది మంచిగా కనిపిస్తుంది, గోపికమ్మ గెటప్ లాగా. ఇంకా పైన ఐబ్రోస్ పైన అయితే బొట్లు మేడం వద్దు అనేసి నేను పెట్టలేదు. ఇంకా నార్మల్గా అయితే తిలకం పెట్టేసి చుట్టూ వైట్ బొట్లు అయితే పెట్టేసిన. ఆ బొట్లు పెట్టేయంగానే ఇంకా గోపికమ్మ లాగా అయితే కనిపిస్తుంది ఎవరికైనా. ఆ బొట్లే ఇంపార్టెంట్ అనమాట గోపికమ్మకి. తను కదులుతుంది, ఊరికే కదులుకుంటా. ఆల్రెడీ ఒకసారి బొట్టు అయితే ఇట్లా చేతో అట్లా ఇట్లా అనుకుంటా తీసేసింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం పెడితే ఇట్లా ఉంచుకుంది అనమాట. ఇంకా బొట్టు పెట్టేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఫేస్కి మాత్రం ఏం క్రీమ్స్ అప్లై చేయకుండా పిల్లలకి హిమాలయ బేబీ క్రీమ్స్, నార్మల్గా ఇంకేదైనా క్రీమ్స్ ఉంటే పెట్టేయండి. ఇంకా మన క్రీమ్స్ వాళ్ళకి మాత్రం పెట్టకండి, స్కిన్ అనేది చాలా డిస్టర్బ్ అయితే అవుతుంది.
అప్పుడప్పుడే కదా అంటే అప్పుడప్పుడు మాత్రమే స్కిన్కి ఇట్లా ర్యాషెస్ లాగా వస్తాయి. ఆల్రెడీ ఒకసారి నేను చేసేసినట్ల, అట్లా మీరు చేయకండి అని చెప్తున్నా. తర్వాత లిప్స్టిక్ అనేది పెట్టేసిన, బొట్లు ఖరాబ్ చేసింది అన్నట్టు ఆ చేతితో ఆమెకు నిద్ర మబ్బు ఇంకా పోలేదనమాట. మళ్ళీ సెట్ చేసేసిన. లిప్స్టిక్ పెట్టిన తర్వాత ఇంకా హారం సెట్ అయితే వేసేసిన. ఏంటంటే ఇది హెవీ జ్యువెలరీ వేయకుండా గోపికమ్మకి పూసల జ్యువెలరీ వేస్తేనే అట్రాక్షన్గా ఉంటుంది. ఇంకా హెవీ జ్యువెలరీ వేస్తే వాళ్ళు కూడా అవి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇట్లాంటి షార్ట్వి పూసలవి వేశారనుకోండి అవి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండవు కాబట్టి ఈజీగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఇంకొక పూసలది లాంగ్ వేసేసిన, ఒకటి షార్ట్ ఒక లాంగ్ పెట్టేసిన. తర్వాత ఇంకా ముక్కుకైతే ముక్కెర పెట్టే తర్వాత హ్యాండ్స్కి బ్యాంగిల్స్ అయితే వేసేసిన. కొంచెం మ్యాచింగ్ వేసేసుకుంటే బాగుంటుంది కదా పిల్లలు క్యూట్గా. బ్యాంగిల్స్ అయితే వేసేసి నెక్స్ట్ ఇంకా ముక్కెర పెట్టేస్తేనే అట్రాక్షన్ అనేది వస్తుంది అన్నట్టు. ఖచ్చితంగా గోపికమ్మ వేషానికి ముక్కెరనే వాంటెడ్ కదా. ఆ ముక్కెర అయితే పూసలది పెట్టేసిన వెంటనే ఇంకా తనకి గోపికమ్మ మేకింగ్ అనేది వచ్చేసింది. చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోవచ్చు ఇంటి దగ్గరనే. ఎవరి మీద ఆధారపడకుండా మన పిల్లల్ని మనం ఈజీగా రెడీ చేసేయచ్చు. చూసారా, సింపుల్గా చాలా బాగుంది. ఇట్లా ముక్కెర పెట్టేస్తేనే గోపికమ్మ గెటప్ అయితే రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇంకా చున్నీ అయితే ముందుకైతే వేసేసినాం. నార్మల్గా పైన నెత్తి మీద నుంచి వేసి దాని చివర్లు బ్లౌజ్కి ముందుకి చెక్కడం కంటే కూడా కొంచెం పరికిని అనేది ముందుకు వేసేసి చున్నీ అనేది వెనక నుండి ఇట్లా నెత్తి నుండి వేసేసి ఇక్కడ పిన్ పెట్టేస్తే చాలా బాగుంటుంది లుకింగ్ అనేది. ఇంకా పిల్లలు కూడా మంచిగా క్యారీ చేసుకుంటారు అన్నట్టు. కొంచెం సేఫ్టీ పిన్స్ అనేది సేఫ్టీగా పెట్టేసినాం అనుకోండి అవి చాలా ఈజీగా మంచిగా లుకింగ్ చాలా బాగుంటుంది. ఇట్లా అయితే నార్మల్గా నెత్తి మీద వేసేసి ముందు ఇట్లా బ్లౌజ్కి పెట్టడం కంటే కూడా ఇట్లా చున్నీ కొంచెం వేసేసి ఇట్లా పెట్టేస్తే పైన ఊడిపోకుండా కొంచెం డబల్ టైప్ అయితే వేసేసినాం అంతే. వడ్డాలం పెట్టేసిన తర్వాత గోపికమ్మ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. గోపికమ్మ మేకింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం పిల్లలు సపోర్ట్ చేస్తే మనకు నచ్చినట్టు ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన పిల్లలని గోపికమ్మ లాగా. అయితే ఫేస్కి అయితే ఏం ప్రొడక్ట్స్ వాడకుండా మామూలుగా బేబీస్కి వాడే ప్రొడక్ట్స్ వాడండి, చాలా బాగుంటారు అంతే. ఓకే, మా ఇంటి గోపికమ్మని అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్కి ఈ విధంగా అయితే రెడీ చేసేసిన. ఓకే, మా శాన్వి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.